హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన వంటకం కమ్మని కొబ్బరి పెసరపప్పు పాయసం. ఈ పాయసం కమ్మగా రుచికరంగా ఉంటుంది. త్వరలో శ్రావణ మాసం మొదలైపోతుంది. శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగల సీజన్ మొదలైపోయినట్టే. మన పండగలో రకరకాల పిండి వంటలు చేసుకుంటాము, దేవుడికి రకరకాల నైవేద్యాలు చేస్తాము. అందులో భాగంగా ఈ పాయసం కూడా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో నైవేద్యాలు అనే ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది. అందులో చాలా రకాల నైవేద్యాలు ఉన్నాయి. ఒకసారి ఆ ప్లేలిస్ట్లో ఐటమ్స్ అన్నీ చూసి మీకు ఏది ఎక్కువగా నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇప్పుడు ఈ కమ్మటి పాయసం ఎలా చేయాలో చూద్దామా? ఈ కమ్మటి పాయసం చేయడం కూడా చాలా ఈజీ. ముందు దానికి ఏమేమి కావాలనేది చూద్దాము. కొబ్బరి పాయసం కదా, మెయిన్ కావాల్సింది కొబ్బరికాయ ఫ్రెష్గా ఉండాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక కాయ కానీ లేదంటే చిప్ప కానీ తీసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ కొబ్బరి పాయసానికి కమ్మదనం తెచ్చేది పెసరపప్పు. ఈ పెసరపప్పు ఒక కప్పుకి కొంచెం వెల్తిగా తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన పెసరపప్పుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తీపికి సరిపడా బెల్లాన్ని తురుముకుని పెట్టుకోవాలి. లేదంటే బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. అలాగే 1 లీటర్ పాలని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఈ కాచిన పాలు ఒక గరిటె తీసుకుని అందులో కుంకుమ పువ్వు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు జీడిపప్పుల్ని ముక్కల కింద చేసుకుని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏమేం కావాలో చూసాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. మనం నానబెట్టుకున్న బియ్యము, తరిగిన కొబ్బరి ముక్కలు రెండూ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని సువాసనకి ఒక 5-6 ఏలక్కాయలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసాం కదా, ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. చూస్తారు కదా వీడియోలో, ఇలా వీలైనంత వరకు కొంచెం పల్చగా మెత్తగా రుబ్బుకోవాలి. పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న పెసరపప్పుని ఒక మందపాటి వెడల్పాటి ప్యాన్లో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి. అలాగే మనం మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి ముద్దను కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు కొబ్బరి ముద్ద రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కలుపుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటున్నప్పుడు మనం కాచి ఉంచుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొంచెం పోసుకుంటూ కలపాలి. ఉడుకుతున్నప్పుడు కలపడం మర్చిపోకూడదు. ఎందుకంటే అందులో బియ్యం కూడా ఉంది కదా, మన కొబ్బరితో పాటు బియ్యం కూడా వేసి రుబ్బాం కాబట్టి కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీలో ఎంతమందికి ఈ పాయసం చేయడం తెలుసు, ఎంతమంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, లేదా మీరు ఏ విధంగా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మా కోనసీమ సైడు కొబ్బరి పాయసం చేస్తారు. ప్రాసెస్ అంతా సేమ్, కానీ పెసరపప్పు బదులు కొంచెం ఉడికిన అన్నాన్ని కలుపుతారు. ఈసారి ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను. చూసారు కదా, ఉడుకుతున్నప్పుడు పాయసం దగ్గర పడింది, బియ్యం ఉంది కదా, అందుకోసము అలా కొంచెం పాలు మళ్ళీ యాడ్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పోసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, పాయసము కొంచెం చల్లారిన తర్వాత కూడా కొంచెం దగ్గర పడుతుంది, అందుకని కొంచెం పలచగానే చేసుకోవాలి. అలాగే మనం కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు కూడా వేసి ఇందులో కలిపేయాలి. కుంకుమ పువ్వు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. పాయసం ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దు, అడుగంటే అవకాశం ఉంది. పాయసం బాగా ఉడికింది అనుకున్నాక మనం ముందే వేయించి రెడీ పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి కలపాలి. పాయసం బాగా ఉడికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నాక స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు మనం బెల్లం వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేసి కలపాలి. ఎందుకంటే కొన్ని బెల్లాలు ముందే వేసేస్తే పాలు విరిగినట్టుగా అవుతుంది. అందుకోసం స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేసి బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఒకవేళ ఇలా ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని కొంచెం నీళ్ళల్లో వేసి బాగా కరిగించిన తర్వాత అదైనా వడగొట్టి కలుపుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇలా బెల్లం వేసి కలిపేస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెడతారా? చూసారా, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పెసరపప్పు పాయసం రెడీ.
సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే ఆలస్యం.